సో ఇప్పుడు ప్రాణం ఖరీదు సినిమాకి వస్తే ఎలియల్లో అనే సాంగ్ చాలా ఫేమస్ అప్పట్లో, ఆ పాట ఆ సినిమాలో. అందులో ఫల్టీలు కొట్టడము, చెట్టు మీద ఎక్కి చెట్టు మీద నుంచి దూకడము. దానిలో ఏమవుతుంది అంటే ఎడిట్ ఒక జర్క్ ఉంటది అనమాట. జర్క్ అంటారు అనమాట. అంటే స్మూత్ ట్రాన్సిషన్ ఉండదు. ఆయన చెట్టు కొమ్మ మీద కూర్చొని దూకుతారు. దూకి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక మోకాలు లెఫ్ట్ మోకాల్ మీద ల్యాండ్ అయ్యి రైట్ మోకాలు ఇట్లా పైకి లేపి ఒక స్టెప్ వేస్తారు. అది యాక్చువల్ గా సింగిల్ షాట్ లో షూట్ చేశారు. ఈయన ఎక్స్ప్రెషన్ బాగుందని చెప్పి మళ్ళీ క్లోజ్ లో షూట్ చేసి అది కట్ చేసి సింగిల్ షాట్ లాగా కాకుండా డబుల్ షాట్ పెట్టారు. అది జర్క్ తెలుస్తూ ఉంటది, ఎందుకంటే అది జంప్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చి ల్యాండ్ అయ్యేది కట్ తెలుస్తుంది అనమాట. అప్పటి నుంచి కూడా ఆయన ఉన్న ప్రత్యేకత ఏంటంటే డాన్స్ ని ఆయన మనసు తను లగ్నం చేసి చేస్తారు కదా, బ్లడ్ అండ్ స్వెట్ అని అంటారు కదా, అట్లా ఆయన బాడీలో ప్రతి అణువు డాన్స్ మూవ్మెంట్. అది ఆ పాటలో చాలా ప్రత్యేకత అనమాట. అలాగే మన ఊరి పాండవుల్లో స్టార్టింగ్ జాతర సాంగ్ ఒకటి ఉంటుంది మన ఊరి పాండవుల్లో. ఆ జాతర సాంగ్ లో కూడా ఆయన వదిలేశారు నువ్వు ఎగురుకో అని చెప్పి. దానిలో కూడా గంతులు వేసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ చేసి దానిలో ఒకటి నాకు తెలిసి మురళీమోహన్ గారు షేర్ చేసుకున్నారు ఇది ఒక చోట. ఈ 2-3 ఇన్సిడెంట్స్ ఆయన షేర్ చేసుకున్నాం అనమాట. ఒక చోట వీళ్ళందరూ వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని రావాలి అనమాట. సో ఈయన వెళ్ళి సినిమాటోగ్రాఫర్ని అడిగారంట, సార్ దీని ముందు సీన్ ఏంటి సార్ అని చెప్పి, నీకు ఎందుకు పోని అన్నారు. 2-3 సార్లు అడిగారంట. కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయి పిల్లోడికి, అవసరం ఆ ముందు సీన్ ఎందుకు చెప్పించేయకుండా అని అనుకునే వాళ్ళంట. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరన్నా వస్తే ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. అంటే ఇనిషియల్ స్టేజెస్ కదా. రెండో సినిమా ఆయన టెక్నికల్లీ 3వ సినిమా అది, బట్ రెండో సినిమా రిలీజ్ కి రాబోతున్న రెండో సినిమా అది. అంటే ఈయన యాక్టివ్నెస్ కి వాళ్ళు ఏంటిదో ఇడు అని అనుకుంటారు. ఇంకోటి వాళ్ళు సీనియర్స్ ని క్వశ్చన్స్ అడగడం అనేది అప్పట్లో చాలా ఉండేది కాదు. దట్ వాస్ నాట్ అనిపించేది కొంతమందికి. ఇట్ వాస్ నాట్ అలౌడ్. సో ఈయన ఎవరినో అడిగి నెక్స్ట్ దీని ముందు సీన్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్నో ఎవరినో అడిగితే దీని ముందు రామలింగయ్య గారిని మీరు అందరు తీసుకొని ఆ పొదల్లో వేస్తారు కదా గడ్డివాములు అని అంటే, అవునా అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. అటు వెళ్ళి ఒక షార్ట్ రెడీ అయినా కానీ అందరు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతుంటే ఈయన అక్కడికి వచ్చి కెమెరా ముందు ఆగి ఇట్లా దులుపుకొని గడ్డి కొంచెం వేసుకున్నారంట, మీద వేసుకొని కాళ్ళు కడుక్కొని వచ్చారట. మొత్తమే పెద్ద కెమెరాని పిలిచి చాలా పెద్ద యాక్టర్ అవుతావయ్యా అని చెప్పారంట. అప్పుడు అది 100 days ఆడినప్పుడు అందరూ థియేటర్కి వెళ్ళారట. వెళ్తే ఈయన అడిగారంట మురళీమోహన్ గారు, అన్నయ్య వాళ్ళు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంట వీళ్ళని, ఎప్పటికైనా నేను ఆటోగ్రాఫ్ ఇస్తానా అంటే, ఇస్తావు ఎందుకు ఇవ్వవు అని చెప్పి, మేమందరం ఇతను మంచి విలన్ అవుతాడేమో అని అనుకున్నాము, ఒక మంచి హీరో అవుతాడేమో అనుకున్నాం, కానీ ఇండస్ట్రీకి మొగడై కూర్చున్నాడని చెప్పి మురళీమోహన్ గారు చెప్పారు. ఇది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మురళీమోహన్ గారు చెప్పారు. అంటే హీఈస్ సో స్మార్ట్. అంటే ఆయన ఫోకస్ ఎట్లా ఉంది, అదే చెప్పా కదా మన ఊరి పాండల్లో అర్జునుడు అని చెప్పేసి పర్ఫెక్ట్ గా ఎందుకు ఉంది అంటే, ఆయనకు ఆ ఫోకస్ ఎట్లా ఉండేది అంటే ఆయన నిరంతరం దాని గురించి ఆలోచించేవారు. నేను ఏం చేయాలి, నా ప్రత్యేకత ఏంటి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ని నేను బెస్ట్ ఏం పర్ఫామ్ చేయాలి.